హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 28. సో ఈరోజు మనం డే 28లో ఏం చూస్తామంటే సెట్ మెథడ్స్ గురించి చూద్దాం. సో నిన్నటి క్లాస్లో మనం ఏం చూసాం, సెట్ అంటే ఏందో చూసాం, దాని మీద కొన్ని సెట్ మెథడ్స్ అనేవి కొన్ని చూసాం. సో ఈ రోజుట్లో రిమైనింగ్ సెట్ మెథడ్స్ గురించి చూద్దాం. సో ఆ రిమైనింగ్ సెట్ మెథడ్స్ ఏమేమి ఉంటాయంటే యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, సిమెట్రిక్ డిఫరెన్స్, ఈ సబ్సెట్, ఈ సూపర్ సెట్ అండ్ ఈ డిస్జాయింట్. సో వీటి గురించి మనం ఈ రోజు క్లాస్ లో చూద్దాం. సో వీటి గురించి చూడాలంటే మనకి 2 సెట్స్ అనేవి అవసరం అవుతాయి. సో 2 సెట్స్ మీద మనం ఈ ఆపరేషన్స్ అన్ని చేస్తాం అనమాట. సో నిన్నటి క్లాస్ లో మనం ఏం చేస్తాం, ఒక సెట్ అని తీసుకున్నాం, దాని మీద ఒక ఐటమ్ ని ఎలా డిలీట్ చేయాలి, ఒక ఐటమ్ ని ఎలా రిమూవ్ చేయాలి, అదే డిస్కార్డ్ రిమూవ్ డిఫరెన్స్ అంటే ఏందో చూసాం. అదే విధంగా ఒక ఐటమ్ ని ఎలా యాడ్ చేయాలి, 2 సెట్స్ ని ఎలా కలపాలి అన్న విషయాల గురించి నిన్నటి క్లాస్ లో చూసాం. ఒకవేళ మీరు ఆ క్లాస్ కానీ చూడనట్లయితే వెళ్ళి ఆ క్లాస్ చూడండి. సో ఆ క్లాస్ చూసిన తర్వాత ఈ క్లాస్ అనేది చూడండి. సో ఇంకా కొంచెం క్లారిటీ అంటే అది అర్థమవుద్ది. ఎందుకంటే నేను క్లాస్ లో మనం సెట్ అంటే ఏందో చూసాం. సో ఆ సెట్ అంటే తెలిస్తేనే కదా రిమైనింగ్ ఆపరేషన్స్ కానీ మనం చేయగలుగుతాం. సో అందుకని నేను క్లాస్ చూసి ఈ రోజు క్లాస్ చూడండి. సో ఈ రోజు క్లాస్ లో మనం ఫస్ట్ అనేది యూనియన్ అంటే ఏదో చూద్దాం. సో ఇక్కడ నేను విఎస్ కూడా ఓపెన్ చేస్తున్నాను. సో వీటన్నిటికీ మనకి 2 సెట్స్ అనేవి అవసరం అవుతాయి. సో ఫస్ట్ మనం సెట్ 1 అనేది నేను ఈ విధంగా తీసుకుంటాను. సో దీంట్లో ఏం తీసుకుంటాను అంటే 1 2 3 4 అనేది తీసుకుంటాను. ఆ తర్వాత సెట్ 2 లో మనం ఏం తీసుకుంటామంటే 4 5 6 7 అనేది తీసుకుందాం. సో ఇక్కడ మనకి 2 సెట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ యూనియన్ ఆఫ్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ప్రింట్ ఆఫ్ s1 డాట్ యూనియన్ ఆఫ్ s2. సో ఈ విధంగా అంటున్నాం. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ 2 సెట్స్ లో మనకి డూప్లికేట్స్ రిమూవ్ అయిపోయి 2 సెట్ మనకి ఒక సెట్ గా ప్రింట్ అవుద్ది, కానీ డూప్లికేట్స్ అన్ని రిమూవ్ అయ్యి ప్రింట్ అవుతాయి అన్నమాట. సో అర్థమైందే. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, 1 2 3 4 5 6 7. సో మనకి 4 5 కూడా ప్రింట్ అయింది, కానీ సెకండ్ టైం అనేది ప్రింట్ అవ్వలేదు. సో అర్థమైంది కదా. సో మనకి టోటల్ ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. S1 లో ఏమున్న ఎలిమెంట్స్, S2 లో ఏమున్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అవుతాయి, కానీ డూప్లికేట్స్ తీసేస్తుంది అనమాట. సో అది యూనియన్ అంటే మీనింగ్. సో అర్థమైంది కదా. S1 డాట్ యూనియన్ ఆఫ్ S2 అంటే మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, 1 2 3 4 5 6 7 అనేవి వచ్చాయి అనమాట. సో యూనియన్ అంటే ఏంది, సో 2 సెట్స్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అవుతాయి, డూప్లికేట్స్ ప్రింట్ అవ్వవు. సో సింపుల్ గా ఇది చెప్పొచ్చు అనమాట మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు. సో యూనియన్ అంటే అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే S2 డాట్ యూనియన్ ఆఫ్ S1 అని అన్నాం. సో ఇప్పుడు మనకి ఏ విధంగా అవుట్పుట్ వస్తుంది చూడండి. సో సేమ్ అవుట్పుట్ అనేది మనకు వచ్చింది. సో అర్థమైంది కదా. ఏం అవుట్పుట్ వచ్చింది, 1 2 3 4 5 6 7 అనేది వచ్చింది. సో దీన్ని బట్టి మీకు యూనియన్ అంటే ఏం అర్థం చేసుకోవాలి. సో యూనియన్ అంటే 2 సెట్స్ కి యూనియన్ చేస్తున్నామంటే 2 సెట్స్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అవుతాయి, రిపీట్ అయిన ఎలిమెంట్స్ 2 టైమ్స్ అనేవి రిపీట్ అవ్వవు. సో డూప్లికేట్స్ అనేవి ప్రింట్ అవ్వకుండా మనకి ఐటమ్స్ అన్ని ప్రింట్ అవుతాయి అని చెప్పొచ్చు. సో అర్థమైంది కదా యూనియన్ అంటే ఏందో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇంటర్సెక్షన్ గురించి చూద్దాం. సో యూనియన్ అంటే ఏందో చూసారు. సో ఇప్పుడు ఇంటర్సెక్షన్. సో ఇంటర్సెక్షన్ అంటే ఏంది, ఇంటర్సెక్షన్. సో ఇంతే స్పెల్లింగ్. సో ఇంటర్సెక్షన్. సో ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే ఈ మనకి 2 సెట్స్ ఉన్నాయి. సో ఈ 2 సెట్స్ లో కామన్ ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇంటర్సెక్షన్ అంటే ఏంది, ఇప్పుడు సెట్ 1 లో మనకి కొన్ని ఐటమ్స్ అనేవి ఉన్నాయి, సెట్ 2 లో మనకి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో ఈ సెట్ 1 అండ్ సెట్ 2 లో మనకి కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, 4 అనేది ఉంది. సో మనకి ఓన్లీ 4 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు మనకి ఏమో ప్రింట్ అయింది, ఓన్లీ 4 అనేది ప్రింట్ అయింది అనమాట. సో అర్థమైంది కదా. మనం సెట్ 1 డాట్ సెట్ 1 పెట్టచ్చు, సెట్ 2 డాట్ సెట్ 1 అయినా పెట్టచ్చు, మనం ఏ విధంగా అయినా పెట్టచ్చు యూనియన్ కి ఇంటర్సెక్షన్ కి మాత్రం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఐటమ్స్ అనేవి ఇక్కడ 3 తీసుకుందాం. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, సెట్ 1 లో మనకి సెట్ 1 సెట్ 2 లో మనకి కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, 3 4 అనేవి కామన్ ఎలిమెంట్స్. సో మనం రన్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 3 4 అనేది వచ్చింది. అదే యూనియన్ పెడితే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 2 సెట్స్ లో ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అవుతాయి, డూప్లికేట్స్ ప్రింట్ అవ్వవు అనమాట. అదే మనకి ఇంటర్సెక్షన్ పెడితే అవుట్పుట్ ఏమొస్తుంది, 2 సెట్స్ లో మనకి కామన్ ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి అనమాట. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా ఇంటర్సెక్షన్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే డిఫరెన్స్. సో వీటికి ఇంటర్సెక్షన్ అని ఉంది కదా. సో ఈ ఇంటర్సెక్షన్ కి మనం ఇంకో విధంగా ఏం పెట్టొచ్చు అంటే అండ్ అని పెట్టి S2 అని పెట్టొచ్చు. సో ఇలా పెట్టి రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. సో కామన్ గానే మనకి 3 4 అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఈ యాంపర్సెంట్ సింబల్ అయినా వాడచ్చు, లేకపోతే డాట్ ఇంటర్సెక్షన్ సింబల్ అయినా వాడచ్చు. సో అది మన ఇష్టం, మనం ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట. అదే విధంగా యూనియన్ కి అంతే. సో యూనియన్ కి మనం డాట్ యూనియన్ ఆఫ్ అనే మెథడ్ చూసాం కదా. సో ఇప్పుడు ఈ పైప్ సింబల్ పెట్టి చూద్దాం. సో ఈ పైప్ సింబల్ పెట్టి నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది,
డాట్ యూనియన్ చేసినప్పుడు ఏం అవుట్పుట్ వచ్చిందో అదే అవుట్పుట్ అనేది మనకి ఇప్పుడు కానీ రావడం అనేది జరిగింది. సో అర్థమైంది కదా. సో మనకేమైంది యూనియన్ కి మనకి పైప్ సింబల్ అయినా పెట్టచ్చు, డాట్ యూనియన్ మెథడ్ అయినా వాడచ్చు. అదే విధంగా ఇంటర్సెక్షన్ కి యాంపర్సెంట్ సింబల్ అయినా వాడచ్చు, లేకపోతే డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సింబల్ అయినా వాడచ్చు. సో ఈ విధంగా మనము ఏ సింబల్ అయినా వాడచ్చు అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే యూనియన్ చూసాం, ఇంటర్సెక్షన్ చూసాం. సో ఇప్పుడు డిఫరెన్స్ అంటే ఏదో చూద్దాం. సో డిఫరెన్స్, సో ఇక్కడ డాట్ డిఫరెన్స్ వాడతాం. ఫస్ట్ డాట్ డిఫరెన్స్ ఆఫ్ S2. సో ఇది దేనికి ఉపయోగపడుతుందంటే మనకి S1 లో కొన్ని ఐటమ్స్ అనేవి ఉన్నాయి, S2 లో కొన్ని ఐటమ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ S1 లో S2 లో ఐటమ్స్ ని తీసేస్తుంది. సో మనకి 1 అనేది S2 లో ఉందా, లేదు. సో 1 ప్రింట్ అవుతుంది. 2 అనేది S2 లో ఉందా, లేదు. S2 అనే ఐటమ్ మనకి S2 లో ఉందా, లేదు. సో 2 అని ప్రింట్ అవుతుంది. అప్పుడు 3 అనే ఐటమ్ ఉందా మనకి, సో 3 అనే ఐటమ్ ఉంది. సో ఉంది కాబట్టి మనకి 3 అనేది ప్రింట్ అవ్వదు. 4 అనే ఐటమ్ మనకి S2 లో ఉందా, ఉంది. సో మనకి 4 అనే ఐటమ్ ప్రింట్ అవ్వదు. సో మనకి 1, 2 అనేది ప్రింట్ అవుతాయి అనమాట. సో నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, 1, 2 మాత్రమే వచ్చింది. సో అర్థమైంది కదా. సో S1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S2 అంటే ఏంది, మనకి S1 లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అవుతాయి. ఏవి ప్రింట్ అవుతాయి అన్ని అంటే ఏమి, సో S2 లో ఏవైతే లేవో ఆ ఐటమ్స్ అన్ని ప్రింట్ అవుతాయి అనమాట. ఒకవేళ మనకి S1 లో S2 లో సేమ్ ఐటమ్స్ ఉన్నాయి, సో ఆ సేమ్ ఐటమ్స్ తీసేసి రిమైనింగ్ ఐటమ్స్ అనేవి ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనకి S1 లో సేమ్ ఐటమ్స్ ఏమున్నాయి, 3, 4. ఇక్కడ S2 లో 3, 4 ఉన్నాయి. సో ఈ మనకి 3, 4 అనేవి సేమ్ ఐటమ్స్. సో ఈ సేమ్ ఐటమ్స్ తీసేసి మనకి 1, 2 అనేది ప్రింట్ అవుద్ది. సో అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు S2 అన్నాను, డిఫరెన్స్ ఆఫ్ S1 అన్నాను. సో ఇప్పుడు మనకి ఏం చేస్తుంది, రివర్స్ చేస్తుంది. 4 అనేది మనకి S1 లో ఉందా, ఉంది. సో మనకి 4 అనేది ప్రింట్ అవుతుంది. 3 అనేది ఉందా, S1 లో 3 అనే ఐటమ్ ఉంది. సో మనకి 3 అనేది ప్రింట్ అవుతుంది. 6, 7 అనే ఐటమ్స్ మనకి S1 లో ఉన్నాయా, లేవు. సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 6, 7 అనేది వస్తుంది. సో ఇక్కడ నేను రన్ చేసినప్పుడు ఏమొచ్చింది, 6, 7 అనేది వచ్చింది. సో అర్థమైంది కదా డిఫరెన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు. సో ఈ డిఫరెన్స్ కి మనం డాట్ డిఫరెన్స్ మెథడ్ అయినా వాడచ్చు, లేకపోతే మైనస్ సింబల్ అయినా వాడచ్చు. సో మైనస్ సింబల్ అంటే ఇది. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి, S2 మైనస్ S1 అంటే ఏంది, S2 లో ఉన్న ఐటమ్స్ S1 లో ఉంటే అవి రిమూవ్ చేసి రిమైనింగ్ ఐటమ్స్ ప్రింట్ చేస్తున్నాయి. సో S2 లో ఐటమ్స్ మనకి S1 లో ఐటమ్స్ ఏం కామన్ ఉన్నాయి, 3, 4 కామన్ ఉన్నాయి. సో ఆ 3, 4 తీసేసి మనకి 6, 7 అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు S1 డాట్ S2 అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇప్పుడు మీరే చెప్పండి. సో ఇది సేమ్. ఈ మైనస్ సింబల్ అంటే ఏంది, డాట్ డిఫరెన్స్ అయినా వాడచ్చు, మైనస్ అయినా వాడచ్చు. సో మన ఇష్టం ఏదైనా వాడచ్చు. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, 1, 2 అనేవి వచ్చాయి అనమాట. సో అర్థమైంది కదా. సో డిఫరెన్స్ అంటే ఏందో కూడా చూసాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చూద్దాం అంటే సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏందో చూద్దాం. సో సిమెట్రిక్ డిఫరెన్స్, సో డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్. సో మీకు ఆ టయానికి ఏం గుర్తుంటే వాడండి. మైనస్ సింబల్ గుర్తుంటే మైనస్ సింబల్ వాడండి, లేకపోతే మీకు డాట్ డిఫరెన్స్ మెథడ్ గుర్తుందంటే డాట్ డిఫరెన్స్ మెథడ్ వాడండి. అదే విధంగా యూనియన్ గా అంతే. యూనియన్ కి ఏం వాడతాం మనం, పైప్ సింబల్ అనేది వాడతాం. అదే విధంగా ఇంటర్సెక్షన్ కి ఏం వాడతాం మనం, ఇంటర్సెక్షన్ బదులుగా మనం యాంపర్సెంట్ సింబల్ వాడతాం. సో అదే విధంగా సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే చూద్దాం ఇప్పుడు. సో సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి S1 లో S2 లో కామన్ ఐటమ్స్ ని తీసేస్తుంది, రిమైనింగ్ ఐటమ్స్ ని ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి S2 లో S1 లో కామన్ ఐటమ్స్ ఏంది, 3, 4 అనేవి కామన్ ఐటమ్స్. సో మనకి రిమైనింగ్ ఐటమ్స్ ఏమి ప్రింట్ చేస్తుంది, సో కామన్ ఐటమ్స్ తీసేస్తుంది. సో 3, 4 తీసేసి ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ మనకి ఏమున్నాయి, 1, 2 ఉంది. సెట్ 2 లో 6, 7 ఉంది. సో 2 ఐటమ్స్ లో ఉన్నాయి మనకి ప్రింట్ అవుతాయి. సో 1, 2, 6, 7 అని ప్రింట్ అయింది. సో డిఫరెన్స్ కి సిమెట్రిక్ డిఫరెన్స్ కి అర్థమైంది కదా. సో సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంది, సో ఒకవేళ మనం S1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S2 అంటాం. సో డిఫరెన్స్ కి సిమెట్రిక్ డిఫరెన్స్ కి డిఫరెన్స్ చెప్తున్నాం చూడండి. సో ఆ రెండింటికి మధ్య ఏమేమి తేడాలు ఉన్నాయో చూద్దాం. సో S1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S2 అంటున్నాం. సో అప్పుడు మనకేం కంపేర్ చేసుకుంటుంది, S1 లో కామన్ ఐటమ్స్ ఏమన్నా S2 లో ఉంటే అవి తీసేసి మనకి S1 లో రిమైనింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో ఆ ఐటమ్స్ అనేవి ప్రింట్ అవుతాయి. రిమైనింగ్ ఐటమ్స్ అంటే ఏంది, S1 లో అన్కామన్ ఐటమ్స్. సో అన్కామన్ ఐటమ్స్ అనేవి మనకి ప్రింట్ అవుతాయి అనమాట. అదే సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంది, S1 లో S2 లో కామన్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి తీసేసి ఇంకా 2 సెట్ లో ఉన్న ఐటమ్స్ ప్రింట్ అవుతాయి. 2 సెట్ లో ఉన్న యూనిక్ ఐటమ్స్ అన్ని ప్రింట్ అవుతాయి అనమాట. సో అర్థమైంది కదా ఈ రెండింటి డిఫరెన్స్. సో మనకి ఈ రెండిట్లో కామన్ అన్న ఐటమ్స్ ఏంది, 3, 4. సో 3, 4 తీసేసి మనకి 1, 2, 6, 7 అని ప్రింట్ అయినాయి అనమాట. సేమ్ మనకి S2 డాట్ S1 పెట్టినా మనకి సేమ్ గానే వర్క్ అవుతుంది. ఎందుకని మనకి టూ సెట్స్ లో ఉన్న ఐటమ్స్ అని ప్రింట్ అవుతాయి కాబట్టి. సో చూసారా మనకి సేమ్ అవుట్పుట్ అనేది వచ్చింది. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా మనకి సిమెట్రిక్ డిఫరెన్స్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే
ఈ సబ్సెట్ ఈ సపర్ సెట్ ఈ డిస్జాయింట్ అంటే ఏందో చూద్దాం. సో ఫస్ట్ ఈ సబ్సెట్ అంటే ఏందో చూద్దాం. సో ఈ సబ్సెట్, సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే S1 డాట్ ఈస్ సబ్సెట్, సో S1 డాట్ ఈ సబ్సెట్ ఆఫ్ S2. సో S1 డాట్ ఈ సబ్సెట్ ఆఫ్ S2 అంటే ఏంటంటే మనకి S1 లో ఉన్న ఐటమ్స్ అన్ని S2 లో ఉండాలి. సో ఎన్ని ఐటమ్స్ అయినా ఉండొచ్చు, కానీ మనకి S1 లో ఉన్న ఐటమ్స్ అన్ని S2 లో ఉంటే మనకి అదేంది ఈ సబ్సెట్ అనేది అవుద్ది. సో అప్పుడు మనకి ట్రూ అనేది ప్రింట్ అవుద్ది. సో మనకి S1 లో ఉన్న ఐటమ్స్ అన్ని S2 లో ఉన్నాయా? లేవు. సో లేవు కాబట్టి మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? ఫాల్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి, రన్ చేసినప్పుడు ఫాల్స్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 గా పెట్టేద్దాం. సో ఇక్కడ మనకి S1 లో ఐటమ్స్ ఏమున్నాయి? 1 2 3 4 ఉన్నాయి. సో ఈ 1 2 3 4 అనే ఐటమ్స్ మనకి S2 లో ఉన్నాయా? సో ఇప్పుడు ఉన్నాయి. 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 3 ఉంది. సో అప్పుడు మనకి ఏముంది? అది ఈ సబ్సెట్ అవుద్ది. సో మనకి S1 అనేది S2 కి సబ్సెట్టే కదా. సో అప్పుడు మనకి రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ట్రూ అనేది వస్తుంది. సో అర్థమైంది కదా ఈ సబ్సెట్ అంటే ఏంది? సో ఒక సెట్ లో ఉన్న ఐటమ్స్ ఇంకో సెట్ లో ఖచ్చితంగా ఉండాలి. సో అది ఎప్పుడు మనకి అది ఈ సబ్సెట్ అవుతుంది. సో అర్థమైంది కదా. ఇప్పుడు S2 డాట్ ఈ సబ్సెట్ ఆఫ్ S1. సో దీని మీనింగ్ ఏంది? S2 లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని మనకి S1 లో ఉండాలి. సో S2 లో మనకి ఏమున్నాయి? 1 2 3 4 6 7 అనేది ఉన్నాయి. కానీ మనకి S1 లో 1 2 3 4 ఉన్నాయి, 6 7 అనే ఐటమ్స్ లేవు. సో ఇది దీనికి సబ్సెట్ అనేది కాదు. సో అందుకని మనకు అవుట్పుట్ అనేది ఫాల్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఫాల్స్ అనేది వచ్చింది. సో అర్థమైంది కదా ఈ సబ్సెట్ అంటే. సో ఇప్పుడు మనం ఏం చూద్దాం అంటే ఈ సబ్సెట్ అంటే అర్థమైంది. సో ఇప్పుడు వీటి గురించి జాగ్రత్తగా వినండి. ఈ సబ్సెట్ కి ఈ సూపర్ సెట్ కి కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు మనం ఏం చూద్దాం అంటే ఈ సూపర్ సెట్ అంటే ఈ సబ్సెట్ కి డిఫరెన్స్ అనమాట, డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ అంటే ఏం లేదు, దానికి సమానంగా ఇది డిఫరెంట్ గా వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఈ సూపర్ సెట్ అని రాస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ S1 పెడదాం, సో ఇక్కడ S2 అని పెడదాం. సో దీని మీనింగ్ ఏంటంటే మనకి ఈ సూపర్ సెట్ అంటే మనకి ఏంటంటే S2 లో ఉన్న ఐటమ్స్ అన్ని మనకి S1 లో ఉండాలి. సో S2 లో ఉన్న ఐటమ్స్ అన్ని మనకి S1 లో ఉంటే అప్పుడు మనకి అది ఈ సూపర్ సెట్ అవుతుంది. సో మనకి S2 లో ఉన్న ఐటమ్స్ అన్ని S1 లో ఉన్నాయా? లేవు. లేవు కాబట్టి నేను రన్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? ఫాల్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ S2 పెడుతున్నాను, సో ఇక్కడ S1 అని పెడుతున్నాను. సో ఇప్పుడు మనకి S2 లో ఉన్న ఐటమ్స్ అన్ని S1 లో ఉన్న ఐటమ్స్ అన్ని S2 లో ఉండాలి. సో S1 లో మనకి ఐటమ్స్ ఏమున్నాయి? 1 2 3 4 అని ఉంది. సో మనకి S2 లో ఉన్నాయి కదా. సో ఉన్నాయి. సో అందుకని మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వాలి? ట్రూ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ మనకి ట్రూ అనేది ప్రింట్ అయింది. సో అర్థమైంది కదా ఈ సబ్సెట్ కి ఈ సూపర్ సెట్ కి డిఫరెన్స్ అర్థమైంది కదా. సో ఈ సబ్సెట్ కి ఈ సూపర్ సెట్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ S1 డాట్ ఈ సబ్సెట్ ఆఫ్ S2 అన్నాం అనుకోండి, S1 లో ఉన్న ఐటమ్స్ అన్ని S2 లో ఉండాలన్నమాట. అదే ఇక్కడ S1 డాట్ ఈ సూపర్ సెట్ ఆఫ్ S2 అన్నాం అనుకోండి, S2 లో ఉన్న ఐటమ్స్ అన్ని S1 లో ఉండాలన్నమాట. సో ఇది డిఫరెన్స్. సో S1 డాట్ ఈ సూపర్ సెట్ ఆఫ్ S1 అంటే ఏంది? S1 లో ఉన్న ఐటమ్స్ అన్ని మనకి S2 లో ఉండాలి. అదే విధంగా S2 డాట్ ఈ సూపర్ సెట్ ఆఫ్ S1 అంటే ఏంది? S1 లో ఉన్న ఐటమ్స్ అన్ని మనకి S2 లో ఉండాలి. సో ఈ విధంగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో వీటి మీద ఇప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ప్రాక్టీస్ అనేది దీని మీద కొంచెం ఎక్కువ చేసినప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో అర్థమైంది కదా. సో అర్థం కాలేదని చెప్పి ప్రాక్టీస్ చేయకుండా మాత్రం ఉండొద్దు. సో ప్రాక్టీస్ అనేది అర్థం కానప్పుడు ఇంకో కొంచెం ఎక్కువ చేసినప్పుడు మనకి అది ఆ కాన్సెప్ట్ మనకి కొంచెం క్లారిటీ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చూద్దాం అంటే ఇంకా లాస్ట్ మనకి ఏం మిగిలింది? ఈస్ డిస్జాయింట్. సో దీని గురించి చూద్దాం. సో ఈస్ డిస్జాయింట్ అని ఎందుకు వాడతాం? సో ఈస్ డిస్జాయింట్. సో ఈ మెథడ్ అనేది ఎందుకు వాడతాం మనం? సో ఈ మెథడ్ ఎందుకు వాడతామంటే మనం S2 ఇక్కడ S1 అని పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటి ఎట్ట పెట్టినా వర్క్ అవుద్ది, తర్వాత చూద్దాం. S1 డాట్ ఈస్ డిస్జాయింట్ ఆఫ్ S2 అన్నామంటే S1 లో S2 లో ఉన్న ఐటమ్స్ S1 లో ఉన్న ఐటమ్స్ అన్ని S2 లో ఉండకూడదు. సో S1 లో ఉన్న ఐటమ్స్ అన్నిటికీ డిఫరెంట్ గా ఉండాలి S2 లో ఉన్న ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు S1 లో మనకి 1 2 3 4 ఉన్నాయి. సో ఈ ఐటమ్స్ కి ఐటమ్స్ ఈక్వల్ గా ఉన్నాయి కదా కొన్ని. సో ఇక్కడ 1 అనేది ఉంది, ఇక్కడ 2 అనేది ఉంది, ఇక్కడ 3 అనేది ఉంది, ఇక్కడ 4 అనేది ఉంది. సో అందుకని మనకు అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. సో ఈ రెండు ఐటమ్స్ దీంట్లో ఉన్న ఐటమ్స్ దీంట్లో ఉండకూడదు, అప్పుడే మనకి ఏమొస్తుంది? ట్రూ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10, 11, 22, 11, 33 అని తీసుకుందాం. సో ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి అవుట్పుట్? S1 లో ఉన్న ఐటమ్స్ S2 లో ఉన్న ఐటమ్స్ అన్ని డిఫరెంట్ కదా ఇప్పుడు. సో ఏ కామన్ ఐటమ్స్ అనేవి లేవు. సో ఇలా కామన్ ఐటమ్స్ ఏమి లేకుండా ఉంటే అప్పుడు మనకి అది ఈ డిస్జాయింట్ అవుతుంది, డిస్జాయింట్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకు ట్రూ అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ సేమ్ S2, S1 అన్న అంతే. S2 లో ఉన్న ఐటమ్స్ అన్ని S1 లో ఉండకూడదు. సో ఈ రెండింటికి
డిఫరెంట్ ఐటమ్స్ అనే ఉండాలి, కామన్ ఐటమ్స్ అనే ఉండకూడదు. సో కామన్ ఐటమ్స్ ఏం లేవు కదా, S2 లో ఉన్న ఐటమ్స్ కి S1 లో ఉన్న ఐటమ్స్ కామన్ ఐటమ్స్ ఏం లేవు కదా. సో లేవు కాబట్టి మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ అనేది వస్తుంది. సో అర్థమైంది కదా. సో వీటిల్లో మనకి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఏంటి, సో వాళ్ళు ఏం అడుగుతారంటే యూనియన్ కి ఇంటర్సెక్షన్ కి డిఫరెన్స్ అడుగుతారు. సో యూనియన్ అంటే ఏంటి, సో 2 సెట్స్ లో ఉన్న అన్ని ఐటమ్స్ ప్రింట్ అవుతాయి, డూప్లికేట్స్ ప్రింట్ అవ్వవు. సో సింపుల్ గా ఈ విధంగా చెప్పొచ్చు. అదే ఇంటర్సెక్షన్ అంటే ఏం చెప్తారు, 2 ఐటమ్స్ లో ఉన్న 2 సెట్స్ లో ఉన్న కామన్ ఐటమ్స్ అన్ని ప్రింట్ అవుతాయి, 2 సెట్స్ లో ఉన్న కామన్ ఐటమ్స్ అన్ని ప్రింట్ అవుతాయి అనమాట. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగినప్పుడు ఈ విధంగా చెప్పొచ్చు. సో డిఫరెన్స్ కి సిమెట్రిక్ డిఫరెన్స్ కి కూడా డిఫరెన్స్ అడగొచ్చు. డిఫరెన్స్ అంటే ఏంది, మనకి S1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S2 అన్నాం అనుకోండి. సో S1 లో ఉన్న ఐటమ్స్ S2 లో ఉన్నాయో లేదో చూస్తుంది. సో ఉంటే ఐటమ్స్ ని ప్రింట్ చేయదు, లేకపోతే ప్రింట్ చేస్తుంది. సో అదే విధంగా సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంది, S1 డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ S2. సో S1 లో S2 లో మనకి కామన్ ఐటమ్స్ తీసేసి రిమైనింగ్ ఐటమ్స్ అన్ని ప్రింట్ చేస్తుంది. సో అర్థమైంది కదా ఈ రెండింటి డిఫరెన్స్. ఒకవేళ అర్థం కాకపోతే మీరు ప్రాక్టీస్ అనేది చేయండి. సో మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థం అవుతుంది ఈ రెండు డిఫరెన్స్. అదే విధంగా ఈ మూడు డిఫరెన్స్ అడుగుతారు, ఈ సబ్సెట్ కి ఈ సూపర్ సెట్ కి. మెయిన్ గా ఒకవేళ మెయిన్ గా అడిగేదానికి డిఫరెన్స్ ఏమన్నా క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉందంటే ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది అడగొచ్చు అనమాట, ఈ సబ్సెట్ కి ఈ సూపర్ సెట్ కి. సో ఈ సబ్సెట్ కి మనకి రివర్స్ లో వర్క్ అయ్యేది ఈ సూపర్ సెట్. సో ఈ సబ్సెట్ అంటే ఏంది, మనకి ఫస్ట్ సెట్ లో ఉన్న ఐటమ్స్ సెకండ్ సెట్ లో ఖచ్చితంగా ఉండాలి. సో అప్పుడుంటే అది మనకి సబ్ సెట్ అనేది అవుద్ది. అదే సూపర్ సెట్ అంటే ఏంది, సెట్ 2 లో ఉన్న ఐటమ్స్ సెట్ 1 లో ఖచ్చితంగా ఉండాలి, అప్పుడు మనకి అదేమవుతుంది, ఈ సూపర్ సెట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు నేను సింపుల్ గా చెప్తాను చూడండి. సో S1 లో ఉన్న ఐటమ్స్ అన్ని S2 లో ఉందనుకోండి. సో అది S1 అనేది S2 కి సబ్సెట్ అవుతుంది. అదే విధంగా S1 లో అప్పుడు S1 కి ఏమవుతుంది, అది సూపర్ సెట్ అవుతుంది అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. S1 లో ఉన్న ఐటమ్స్ అన్ని మనకి S2 లో ఉంటే S1 అనేది S2 కి సబ్సెట్ అవుతుంది. అదే విధంగా S2 S1 కి ఏమవుతుంది, సూపర్ సెట్ అవుతుంది. సో ఇది కానీ కొంచెం డౌట్ ఉండొచ్చు, మీరు క్లాస్ అనేది వినండి. ఒక అర్థం కాకపోతే ఒకసారి క్లాస్ అనేది వినండి, అప్పటికి అర్థం కాకపోతే ప్రాక్టీస్ అనేది చేయండి. సో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మాక్సిమం అర్థం అవుతుంది. సో అప్పటికి అర్థం కాకపోతే అప్పుడు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను. సో ఫుల్ క్లారిటీగా మీకు అప్పుడు అర్థం అవుతుంది. సో ఈ డిస్జాయింట్ అంటే ఏంది మనకి, సో మనకి 2 సెట్స్ లో ఉన్న ఐటమ్స్ అనేవి సేమ్ ఉండకూడదు, సో డిఫరెంట్ గా ఉండాలి. సో అలా ఉన్నప్పుడు మనకి ట్రూ అనేది ప్రింట్ అవుద్ది. సో చూసారు కదా. సో మనం ఈ రోజు రిమైనింగ్ సెట్ మెథడ్స్ అనేవి చూసాం. సో రేపటి క్లాస్ లో మనం ఏం చూస్తామంటే డిక్షనరీ అంటే ఎందుకు చూస్తాం, ఆ తర్వాత డిక్షనరీ మెథడ్స్ గురించి చూద్దాం. సో అర్థమైంది కదా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి కొంచెం సపోర్ట్ వస్తే ఇలాంటి వీడియోస్ మరికొన్ని చేద్దాం, ఇలాంటి ట్యూటోరియల్స్ ఇంకా కొన్ని చేద్దాం. సో అర్థమైంది కదా. సో రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.